ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీ ముందుకి అనదర్ వ్లాగ్తో వచ్చేసానండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మాకు కాల్ వచ్చిందనమాట, మీ సోఫా రెడీ అయింది అని చెప్పి. సో అందుకే వచ్చాము. దానికంటే ముందు మీరంతా ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే మస్తున్నా. సో वही है. वहाँ पे आने के बाद आप ब्लॉक नंबर के लिए फ़ोन करना पड़ेगा, ठीक है? సో మేము అడ్రస్ కూడా ఇచ్చేసాము. రేపు ఈవినింగ్ అంటే మార్నింగే చేస్తామన్నారు. మా ఆయన ఉండరు కదా, ఈవినింగ్ వస్తారు. సో ఈవినింగ్ అయితే కొంచెం బాగుంటుంది, తను కూడా ఉంటారు కాబట్టి ఈవినింగే డెలివరీ చేయండి అన్నాము. సో ఈవినింగ్ డెలివరీ చేస్తారంట. సో ఇప్పుడు మేము గ్రోసరీస్ అని చెప్పి ఫస్ట్ క్రేవింగ్స్ ఏమంటారు దాన్ని సాటిస్ఫై కావాలి కదా, అందుకే బ్లాక్ ఫారెస్ట్ కదా ఇది, చాక్లెట్ పేస్ట్రీ అంతేనా? సో చాక్లెట్ పేస్ట్రీ తీసుకున్నాం అనమాట. నిన్న కొనిచ్చారు, ఇంకొకటి తీసుకో అంటే అట్లనే ఇంటికి పిలుచుకొని వచ్చేసినావు కదా నాకు లాస్ట్కి. ఇప్పుడు కూడా ఒకటే తీసిచ్చినావు. దిష్టి పెట్టకు. బాగుంది. ఈ బేకరీ అయితే మాకు ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి, లైక్ ఒక 500 మీటర్స్ ఉంటుంది అంతే. పక్కనే హైపర్ మార్ట్ ఉంది. సో అంతా బాగా మా ఇంటి దగ్గర కన్వీనియంట్గా మాల్ ఉంది, ఇది హైపర్ మార్ట్, బేకరీ అన్నీ ఇట్లా దగ్గర వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయన్నమాట. ఎప్పుడన్నా ఇలా హ్యాంగ్ అవుట్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు బాగా. సో ఇక్కడ క్రౌడ్ కూడా బాగుంటారు. ఇక్కడ మంచిగా చూపియది దోశ బండి అన్నీ ఉన్నాయి. ఈవినింగ్ కైండ్ ఆఫ్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ బాగుంటుంది ఇక్కడికి వస్తే. కానీ నేను రాను ఇక్కడికి, అది నా స్పెషాలిటీ. మా ఆయనకి విసుగు వచ్చేసింది చెప్పి ఈ మధ్య నేను కొంచెం అర్థం చేసుకున్నా. కరెక్టే, ఇంట్లో ఉంటే మూమెంట్స్ రావు, బయటికి వెళ్తేనే కొంచెం బాగుంటుంది పబ్లిక్ ప్లేస్లో అని చెప్పి నేనే బయలుదేరుతున్నా. ఇంకా మా ఆయనతో పాటు పిలిస్తే ఇందాక చెప్పిన బేకరీ అదే చూడండి, మయూరా బేకరీ. సో ఇట్లా వాక్ చేసి ఇలా వచ్చేస్తే ఇలా గ్రామిక్ హైపర్ మార్ట్ అని చెప్తుంది. అండ్ లోపల డ్రైవ్ ఇన్ లాగా అనమాట, మంచిగా ఫుడ్ కోర్ట్ కైండ్ ఆఫ్ కూడా ఉంది. సో కార్స్ పార్క్ చేసుకుని ఇక్కడ బాగా తింటూ ఉంటారు. మంచి హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఇది కూడా. చూడండి స్టార్టింగ్లోనే ఇలా ఉంది, రోల్స్ అంట, ఇలా అంతా ఉంటుంది. ఇక్కడ ఒక సెలూన్ కూడా ఉంది, ట్యాన్ అండ్ హ్యూ. ఏమైనా ఎసెన్షియల్స్ కావాలంటే వచ్చేయచ్చు ఇక్కడికి. అండ్ మేము ఎప్పుడైనా ఏమైనా తినాలనుకున్నా చాట్స్ అంట, సో ఇలా వచ్చేస్తూ ఉంటాం మేము. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటాం మేము. అంటే మాల్స్కి వెళ్ళే టైం లేకుంటే ఇలా వచ్చేస్తూ ఉంటాం మేము. మీరు ఎప్పుడైనా ఈ శాండ్విచ్ స్ప్రెడ్ ట్రై చేశారా? శాండ్విచ్ స్ప్రెడ్ చీజ్ అండ్ చిల్లీ, ఇదే బ్రాండే, డాక్టర్ ఓయెట్కర్స్. చాలా బాగుంటుంది అసలు. బ్రెడ్ ఆమ్లెట్లో ఇది వేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. ఇందులో పెద్ద బాటిల్స్ తీసుకో, ఇలాంటివి వస్తాయి చూడు, చిల్లీ సాస్. గ్రీన్ కావాలి ఇందులో. అండ్ ఈ ఫేస్ వాష్ మీరు ట్రై చేశారా? సో ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఎవరికైనా సన్ ట్యాన్ అలా ఏమైనా ఉన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది. సో ఇది అయిపోయి ఉంటే ఇంకా యాక్చువల్లీ పపాయ యూజ్ చేసేవారు మా ఆయన, ఇంకా ఇది కొంచెం ఎఫెక్టివ్ దానికంటే అని చెప్పి నేను ఇది ట్రై చేయమని చెప్పా. సో ఇది తీసుకుంటున్నారు ఇప్పుడు. మా షాపింగ్ అంతా అయిపోయిందండి. యాక్చువల్లీ చాలా తీసుకోవాలనుకున్నా, కానీ మా ఆయన పాపం బాబుని క్యారీ చేసి వీపు నొప్పిస్తుందంట. సో మమ్మీ ఉన్నప్పుడు ఇంకా అన్నీ తీసుకుందాంలే ఒకేసారి, ఇంకా బిగ్ బాస్కెట్ దాంట్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చులే అని చెప్పి సో ఏవైతే ఎసెన్షియలో అవి తీసేసుకున్నాము. ఇంక ఇంటికి వెళ్ళాలి. మా ఆయన నేను ఫుల్ ఆకలి మీద ఉన్నాము. ఇంటికి వెళ్తే ఎగ్ దోశ, ఇప్పుడు మా ఆయన ఫేవరెట్ కదా. సో దోశ బ్యాటర్ అంతా రెడీ ఉంది. మమ్మీ కూడా ఇంట్లో ఫోన్ చేశారు అప్పుడే, ఎప్పుడు వస్తున్నారు
సో దట్ నేను అన్ని ప్రిపేర్ చేసుకుంటా చట్నీ అంతా అని చెప్పి ఫోన్ చేశారు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినేయడమే. ఇంకా ఎక్కడికైనా వెళ్ళేది ఉందా? లేదు. అంతేనా? ఇంటికేనా? Yes. నన్ను బయట నేను బయటే ఉంటా రాత్రి అంతా. నాకు అర్థం కాలేదు సార్. బికాజ్ ఐ లవ్ నైట్ లైఫ్. అంటే తిరగడం అని కాదు కానీ నువ్వు మార్నింగ్ ఎలాగో ఉండవు కదా, అందుకే. ఈరోజు డే 2 అండి. సో ఎస్టర్డే నేను చెప్పాను కదా సోఫా ఇట్లా మేము పేమెంట్ చేసేసామని చెప్పి. సో పేమెంట్ చేసేసాము. ఈరోజు డెలివరీ కూడా వచ్చేసింది సోఫా. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్ బికాజ్ ఐ వాజంట్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఫుల్ ఇంకా అలసిపోయి పడుకున్నా. ఎందుకో నాకు టయర్డ్ అనిపించింది, ఏదో దిష్టి తగిలినట్టు అనిపించింది అనమాట. సో ఏదో ఇలా రెడీ అయిపోయా. సో ఫైనలీ మై సోఫా ఇస్ దేర్. చూడండి. సో ఇదే అండి మా 2-seater సోఫా. సో ఎలా ఉంది? సో క్యూట్ కదా. అండ్ ఇది మా ప్రీవియస్ ఓల్డ్ సోఫా అనమాట. దీనికి కాంట్రాస్ట్గా ఇది సెలెక్ట్ చేసాం. అండ్ ఆఫ్ వైట్ తీసుకోవాలి అనుకున్నాం కదా, ఎందుకు తీసుకోలేదో కూడా మీకు ఆల్రెడీ చెప్పా. సో ఇట్ వాజ్ ఆల్రెడీ డిసైడెడ్. దీనికి 2 పిల్లోస్ ఇచ్చారనమాట తను. సో సేమ్ కలర్. తను వేరే కలర్ కావాలన్నా కూడా చూస్ చేసుకోండి, మల్టీ కలర్ అని కూడా చెప్పారు. కానీ మేము కావాలంటే అంటే సపరేట్గా తీసుకొని వేసుకోవచ్చులే అని చెప్పి ఈ సోఫా క్లాత్లోనే 2 చెప్పేసాం అనమాట. చాలా క్యూట్ ఉంది. మేము ఈ సోఫాలో కూర్చోవడం లేదు, ఇప్పుడు దీంట్లోనే కూర్చుంటున్నాము. టీవీ కూడా దగ్గర యాక్సెస్ ఉంది కాబట్టి ఇక్కడే కూర్చొని చూస్తున్నాము. సో యా, ఇంకా ఈరోజు ఏంటంటే మా ఆయన మదర్స్ డే రోజు తెలియదు, ఈరోజు తెచ్చారనమాట. సో ఇది లైక్ పోస్ట్ మదర్స్ డే సెలబ్రేషన్స్. సో దే ఆర్ సో క్యూట్ లిల్లీస్. లిల్లీసా? ఏం దీని పేరు? లిల్లీసే కదా, దీని పేరేమో తెలియదండి నాకు. ఐమ్ సో సారీ. అండ్ నా కోసం చిన్న పేస్ట్రీ కూడా తెచ్చారు. నాకు కూడా చాలా రోజుల నుంచి పేస్ట్రీ క్రేవింగ్స్ వస్తున్నాయి అనమాట, ఎస్పెషలీ ట్రఫుల్ కేక్. సో మా ఆయనకి ఒక 2-3 టైమ్స్ నేను ఇక్కడే మయూరా బేకరీలోనే తినేసా. నేను నార్మల్గా తినాను అక్కడ, కానీ అక్కడ తినేసాను అనమాట. ఆ క్రేవింగ్స్ని ఇది చేసుకోలేక తట్టుకోలేక ఇంకా ఇక్కడే తిన్నాం పదా అని చెప్పి వాకింగ్కి వెళ్ళి తినేసా. సో ఇక్కడ తిన్నాం. యా, యాక్చువల్లీ ఏంది ఇది? ఓకే. ఏ సో క్యూట్. 2 తెచ్చారు నా కోసం. సో క్యూట్. నిన్ను అడిగినావు కదా. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయి ఉంటే గొంతు పిసికేస్తుంది. సో ఐల్ హ్యావ్ దట్ డిన్నర్ తర్వాత. ఎలాగో నువ్వు స్వీట్ తింటావు కదా, నీతో పాటు నేను కూడా తినేస్తా. లేదు తీసుకుంటా. इधर का ఎన్ని తెచ్చావు? ఓ, అంటే నువ్వు ముందు తెచ్చేది పింక్ తెస్తుండేవి కదా. పింక్ సీజన్ కాదంట, పింక్ లేవు. దీని పేరేంటి అసలు కనుక్కున్నావా? ఇది నాకు తెలిసి పాండ్స్ ఫ్లవర్ కి పైన ఉంటుంది చూడు, పాండ్స్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? పౌడర్ కి పాండ్స్ ఫ్లవర్ అంట. పాండ్స్ పౌడర్ పైన పింక్ కలర్ వేస్తే కదా, ఆ ఫ్లవరే ఇది. చూడు ఎంత ఎంత క్యూట్ ఉన్నాయో. నేను కూడా ఒక ఫ్లవరే కదా. రోజు రోజుకి నా క్రింజ్ ఎక్కువైపోతుందండి. అంటే ఏజ్ పెరిగే కొద్దీ చిన్నపిల్లల్లాగా అయిపోతున్నా నేను. బుడ్డి అయిపోయింది. బుడ్డి అయిపోయినా అనుకున్నా, కాదు లేదబ్బా. కింద పైన మధ్యలో ఆపు నువ్వు. సారీ. ఇక్కడ నీకు కూడా సారీ. సో దీనికి వాటర్ రోజు చేంజ్ చేయాలి, లేకపోతే అంతే. ఇంకా నేను ఎక్కడో విన్నా తెలుసా, నార్మల్గా వెనిగర్ వేసి పెడతారంట వాటర్లోకి, అప్పుడైతే ఫ్లవర్స్ చాలా ఫ్రెష్ ఉంటాయని విన్నా. నాట్ ష్యూర్, మళ్ళీ ఏమన్నా చెడిపోతాయేమో అని చెప్పి నేను ఎప్పుడు ఫ్లవర్స్ ఫ్రెష్ ఉండాలి అంటే ఏం చేయాలి?
ఇంకా వేద్దామా వాటర్? చాలు చాలు. చాలు కదా. సో క్యూట్ కదా. Like you. Like Zohan. నీలాగే. దా 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 పెడదాం పెడదాం. ఇంకా మా మమ్మీ చేసిన డిష్ తిన్న తర్వాత మాకైతే ఇంకా ఫుల్ నిద్ర వచ్చేసిందనమాట. ఇంకా దానికి ముందు ఒక మంచి వాక్ చేద్దాము, బయటికి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి మా అపార్ట్మెంట్ బయటే కొంచెం సేపు అలా వాక్ చేసేసి మా డే ఇలా ఎండ్ చేసాము. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.